మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటున్నారా? కెరీర్ గ్యాప్ వల్ల జాబ్ రావడం లేదా? బీఏ లేదా క్యూఏలో ఏది బెస్ట్ అనేది తెలియడం లేదా? అయితే ఈ వీడియో మీ కెరీర్నే మార్చేయచ్చు. వెల్కమ్ టు బీఏ క్యూఏ కెరీర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఐటీ ఇండస్ట్రీలో అత్యంత పాపులర్ అయిన 2 జాబ్స్, బిజినెస్ అనలిస్ట్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి వాళ్ళ రోల్స్ ఏంటి, స్కిల్స్ ఏమేమి కావాలి, వాళ్ళ కెరీర్ పాత్ ఏంటి, అండ్ ఫ్యూచర్లో ఏఐ వల్ల ఈ జాబ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అన్నది మీకు 100% క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ ఫైండ్ అవుట్. బిజినెస్ అనలిస్ట్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ అసలు రియల్ టైంలో వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. అతనికి ఒక స్టేషనరీ షాప్ ఉందనుకుందాం. అతను తన బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అందుకోసం ఒక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయించాలనుకుంటున్నాడు. ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ జాబ్ స్టార్ట్ అవుతుంది. ఐటీ ఇండస్ట్రీలో బిజినెస్ అనలిస్ట్ని ది బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఎందుకంటే బిజినెస్ అనలిస్ట్ బిజినెస్ ఓనర్కి మరియు డెవలప్మెంట్ టీంకి మధ్యలో ఒక బ్రిడ్జ్లా పనిచేస్తారు. అది ఎలానో తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ మీరు ఏం చేస్తారంటే బిజినెస్ నీడ్స్ని అర్థం చేసుకుంటారు. ఎలా అంటే బిజినెస్ ఓనర్తో మాట్లాడుతూ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బిజినెస్ ఏంటి, మీ కస్టమర్స్ ఎవరు, ప్రస్తుతం మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు బిజినెస్ ఓనర్ ఫర్ సపోజ్ ఇలా ఆన్సర్ చేయొచ్చు: నా షాప్ ఆన్లైన్లోకి తీసుకెళ్ళాలి, కస్టమర్స్ ఇంట్లో నుంచే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయగలగాలి, ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవాలి, కస్టమర్స్ తమ ఆర్డర్స్ని ట్రాక్ చేసుకోగలగాలి. సో ఇలా బిజినెస్ ఓనర్ చెప్పొచ్చు. మనం ఇక్కడ ఒక విషయం గమనిస్తే, బిజినెస్ ఓనర్ జనరల్గా లాగిన్ ఫీచర్ కావాలి, యాడ్ టు కార్ట్ ఫీచర్ కావాలి, పేమెంట్ గేట్వే కావాలని చెప్పరు. వాళ్ళు తమ బిజినెస్ నీడ్ మాత్రమే చెప్తారు. సో నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే ఆ బిజినెస్ నీడ్స్ని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్గా మార్చడంలో కీ రోల్ ప్లే చేస్తారు. సో ఇప్పుడు బిఏ బిజినెస్ ఓనర్ చెప్పిన రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసి ఆ తర్వాత ప్రోడక్ట్ ఓనర్కి మరియు డెవలపర్స్కి మరియు ఇతర స్టాక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి సాఫ్ట్వేర్కి అవసరమైన రిక్వైర్మెంట్స్ని ఫైనలైజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాడు. ఎగ్జాంపుల్కి బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చేసి కస్టమర్ షాప్కి రాకుండానే ఆన్లైన్లో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయగలగాలి. సో దాన్ని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్గా మార్చితే కస్టమర్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ పేజీలు ఉండాలి, ప్రోడక్ట్ క్యాటలాగ్ ఉండాలి, యాడ్ టు కార్ట్ ఫీచర్ ఉండాలి, ఆన్లైన్ పేమెంట్ ఫీచర్ ఉండాలి, ఆర్డర్ ట్రాకింగ్ ఫీచర్ ఉండాలి. సో ఇలాంటి ఫీచర్స్ అవసరం అవుతాయి. ఇలా బిజినెస్ నీడ్ని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్గా మార్చడంలో బిజినెస్ అనలిస్ట్ ది కీ రోల్. సో మీ యొక్క నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ఫైనలైజ్ అయిన రిక్వైర్మెంట్స్ని డాక్యుమెంట్ చేసి డెవలప్మెంట్ టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ రిక్వైర్మెంట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత వాటిని బీఆర్డి, ఎఫ్ఆర్డి, యూజర్ స్టోరీస్లా ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని డెవలపర్స్కి మరియు టెస్టర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే అందరూ రిక్వైర్మెంట్స్ని ఒకే విధంగా అర్థం చేసుకొని బిజినెస్కి కావాల్సిన రైట్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయగలుగుతారు. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ ఓనర్ నుండి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి ఆ రిక్వైర్మెంట్స్ని డాక్యుమెంట్ చేసి ఫైనలైజ్ అయిన రిక్వైర్మెంట్స్ని డెవలప్మెంట్ టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేయడమే బిఏ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు డెవలపర్స్ కోడ్ రాసి అప్లికేషన్ రెడీ చేశారనుకుందాం. ఆ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా రిలీజ్ చేయవచ్చా అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే డెవలప్ చేసిన అప్లికేషన్లో ఏవైనా రిక్వైర్మెంట్స్ మిస్ అయి ఉండొచ్చు. మీన్స్ డెవలప్ చేయాల్సిన ఫీచర్స్ పూర్తిగా మర్చిపోయి ఉండొచ్చు, లేదా క్లయింట్ చెప్పిన విధంగా కాకుండా వేరేలా డెవలప్ చేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఫంక్షనాలిటీ వర్క్ చేయకుండా ఉండొచ్చు. అందుకే డెవలప్ చేసిన అప్లికేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్లుగా వర్క్ అవుతుందో లేదో వెరిఫై చేయడానికి క్యూఏ ఇంజనీర్ జాబ్ ఉంటుంది. ఫస్ట్ క్యూఏ ఇంజనీర్ ఏం చేస్తారంటే బిఏ ఇచ్చిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని అనలైజ్ చేసి అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఆ అప్లికేషన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలో ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత టెస్ట్ కేసెస్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. సో క్యూఏ ఒక డిటెక్టివ్లో పనిచేస్తారు. ఏదైనా ఫంక్షనాలిటీ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా బిహేవ్ చేయకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటెం కార్ట్కి యాడ్ అవ్వకపోవడం, లేదా పేమెంట్ చేస్తుంటే ఫెయిల్ అవ్వడం, ఇలా ఏదైనా ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకుండా ఉంటే వాటిని బగ్గా పరిగణించి డెవలపర్స్కి రిపోర్ట్ చేస్తారు. డెవలపర్స్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని వెరిఫై చేస్తారు. సో అలా క్యూఏ టీమ్ అప్లికేషన్ క్వాలిటీని వెరిఫై చేసి సైన్ ఆఫ్ ఇస్తారు. ఇప్పుడు ఈ 2 జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాం. బిజినెస్ అనలిస్ట్ స్కిల్స్. ఫస్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు క్లయింట్స్తో, ప్రోడక్ట్ ఓనర్తో, డెవలప్మెంట్ టీమ్తో అండ్ అదర్ స్టాక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ అవుతూనే ఉంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. రిక్వైర్మెంట్స్ని బీఆర్డీస్, ఎఫ్ఆర్డీస్ అండ్ యూజర్ స్టోరీస్ లాగా డాక్యుమెంట్స్లోకి మార్చాలి కాబట్టి డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే ఏదైనా ఒక డ్రాయింగ్ టూల్ ఎందుకంటే ఫర్ సపోజ్
ఏదైనా ఒక బిజినెస్ వర్క్ ఫ్లో 4 పేజెస్ స్క్రిప్ట్ ఉన్నా కూడా దానిని ఒక చిన్న ఫ్లో చార్ట్తో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకోసమే ఎంఎస్ విజియో, డ్రా ఐఓ లేదా లూసిడ్ చార్ట్ లాంటి ఏదైనా ఒక డ్రాయింగ్ టూల్ నాలెడ్జ్ ఉండాలి. కోడింగ్ అవసరమా అంటే 100% అవసరం లేదు. కాకపోతే ఆప్షనల్గా బేసిక్ సీక్వెల్ గురించి, ఏపీఐ గురించి, అలానే పవర్ బిఐ లేదా ట్యాబ్లు లాంటి ఏదైనా ఒక విజువలైజేషన్ టూల్ తెలిస్తే అడ్వాంటేజ్ అవుతుంది. క్యూఏ ఇంజనీర్ స్కిల్స్. మొదటగా కమ్యూనికేషన్ స్కిల్స్. క్యూఏ ఇంజనీర్కి కూడా మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే డెవలపర్స్తో, బిజినెస్ అనలిస్ట్తో మరియు ఇతర టీం మెంబర్స్తో రెగ్యులర్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ బగ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఇష్యూ ఏంటి, దాన్ని ఎలా రిప్రొడ్యూస్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, యాక్చువల్ రిజల్ట్ ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్, లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్. క్యూఏ ఇంజనీర్కి లాజికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ముఖ్యమైన స్కిల్స్. ఎందుకంటే అప్లికేషన్ని డిఫరెంట్ సినారియోస్తో టెస్ట్ చేసి రిక్వైర్మెంట్కి అనుగుణంగా వర్క్ అవుతుందా లేదా, ఎక్కడైనా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా అని క్రిటికల్గా ఆలోచించాలి. నెక్స్ట్, అటెన్షన్ టు డీటెయిల్. అప్లికేషన్ని చిన్న ఇష్యూస్ కూడా కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఎఫెక్ట్ చేయవచ్చు. అందుకే చిన్న బగ్స్ కూడా మిస్ కాకుండా గుర్తించాలి. నెక్స్ట్, డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్, బగ్ రిపోర్ట్స్ అండ్ టెస్ట్ సమ్మరీ రిపోర్ట్స్ లాంటి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం రావాలి. కోడింగ్. మాన్యువల్ టెస్టింగ్కి కోడింగ్ అవసరం లేదు, కానీ బేసిక్ సీక్వెల్ అండ్ ఏపింగ్ టెస్టింగ్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మరియు కెరీర్ గ్రోత్ మరియు హై పేయింగ్ ఆపర్చునిటీస్ కోసం జావా లేదా పైథాన్ లాంటి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేసిక్ నాలెడ్జ్తో పాటు సెలీనియం, ప్లేరైట్, సైప్రస్ లాంటి ఆటోమేషన్ టూల్స్ నేర్చుకుంటే మీ కెరీర్కి చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అందరూ అడిగే అతిపెద్ద క్వశ్చన్, ఏఐ వచ్చిన తర్వాత బీఏ మరియు క్యూఏ జాబ్స్ పోతాయా? నా ఆన్సర్ అయితే నో. ఎందుకంటే ఏఐ అనేది ఒక టూల్. ఈ టూల్ మన పనిని ఫాస్ట్గా మరియు స్మార్ట్గా చేయడానికే యూజ్ అవుతుంది, కానీ మన పనిని పూర్తిగా రీప్లేస్ చేయడానికి కాదు. ఫస్ట్ మనం బిజినెస్ అనలిస్ట్పై ఏఐ ఇంపాక్ట్ గురించి చూద్దాం. ఏఐ యూజ్ చేసి బిజినెస్ అనలిస్ట్గా మీరు మీటింగ్స్ నోట్స్ని సమ్మరైజ్ చేయొచ్చు, బిఆర్డి, ఎఫ్ఆర్డి, యూజర్ స్టోరీస్ లాంటి డాక్యుమెంటేషన్ని ఫాస్ట్గా డ్రాఫ్ట్ చేయొచ్చు, రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసి సజెషన్స్ ఇవ్వచ్చు. అంతేకాని బిజినెస్ ఓనర్తో ఏఐ డైరెక్ట్గా మీటింగ్స్ కండక్ట్ చేయలేదు. ఒక బిఏ క్లయింట్ ఎమోషన్స్ని మరియు బిజినెస్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకున్నట్లుగా ఏఐ అర్థం చేసుకోలేదు. అలానే స్టాక్ హోల్డర్స్ మధ్యలో డిస్కషన్స్ లీడ్ చేయడం లేదా రిక్వైర్మెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయడం లాంటివి ఏఐ చేయలేదు. అందుకే ఏఐ బిజినెస్ అనలిస్ట్కి అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది, కానీ రిప్లేస్మెంట్ కాదు. ఇప్పుడు మనం క్యూఏ ఇంజనీర్పై ఏఐ ఇంపాక్ట్ గురించి చూద్దాం. ఏఐ టూల్ అనేది క్యూఏ ఇంజనీర్కి టెస్ట్ కేసెస్ ఫాస్ట్గా జనరేట్ చేయడంలో, ఆటోమేషన్ స్క్రిప్ట్ సజెస్ట్ చేయడంలో, బగ్ అనాలిసిస్ చేయడంలో మరియు రిగ్రెషన్ టెస్టింగ్ని ఫాస్టర్ చేయడంలో సపోర్ట్ చేయొచ్చు, కానీ అప్లికేషన్ని హ్యూమన్ పర్స్పెక్టివ్తో వెరిఫై చేయలేదు, క్రిటికల్ థింకింగ్తో అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ గుర్తించలేదు, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ సాధ్యమే కాదు, అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఎవాల్యుయేట్ చేయలేదు. అందుకే ఏఐ క్యూఏకి అసిస్టెంట్ లాగా హెల్ప్ చేస్తుంది, కానీ రిప్లేస్మెంట్ కాదు. సింపుల్గా చెప్పాలనంటే ఏఐ వల్ల బీఏ మరియు క్యూఏ జాబ్స్ పూర్తిగా పోవు, కానీ ఏఐ టూల్స్ ఉపయోగించడం తెలిసిన ప్రొఫెషనల్స్కి మార్కెట్లో మంచి అడ్వాంటేజ్ ఉంటుంది.